రామ్ జస్వేషగా ఇది ఎలా ఉన్నట్టు ఫ్యామిలీ నేను కొన్ని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. మొత్తానికైతే మీకు తెలుసు కదా గణేష్ మాస్ సంబంధించి 100% వర్క్స్ అయితే అయిపోయినాయి. సో ఫస్ట్ రోజు అయితే మనం గణేష్ మాస్ సంబంధించి ఈ గణేషునికి కొంచెం డెకరేషన్ అయితే చేద్దాం. నేనైతే మీకు చెప్పినా కదా, సో ఫస్ట్ జనవరి కంటే ముందే మనం గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాం. సో ఆ విధంగానే ఫస్ట్ కంటే ముందే మన గణేష్ మాస్ సంబంధించి ఆల్మోస్ట్ వర్క్స్ అయితే, కానీ ఇప్పుడైతే 100% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అందరైతే ఇప్పుడు ఒక్కసారి అయితే నేను మీకు డీటెయిల్తో మొత్తం వర్క్స్ అయితే గణేష్ మాస్ సంబంధించి ఏ విధంగా కంప్లీట్ అయిపోయినాయి అవి చూపెడతాను. అండ్ అలాగే దాని తర్వాత అయితే మనం ఈ రోజు అయితే నేను స్కూల్కి వెళ్ళాను. సో దాని తర్వాత అయితే వీడియోకి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఫైనల్గా మొత్తం అయితే నేను మీకు గణేష్ మాస్ సంబంధించి మొత్తం ఒకసారి చూపెడతాను మన వర్క్స్ ఏమేమి ఎలా జరిగాయి అనేసి. సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఫైనల్గా 100% వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. మనమైతే కలరింగ్ చేసాము అండ్ అలాగే దాని మీద వార్నిష్ గిన అప్లై చేసాము, దాని మీద స్టోన్ వర్క్స్ గిన చేసినాము. సో ఇవంతా చేసినాక ఈరోజు అయితే ఫైనల్గా గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయిపోయినాయి. బ్యాక్గ్రౌండ్లో చూసాక కాటన్ గిన అప్లై చేసినాను. సో ఒక్కసారి అవన్నీ అయితే మీకు డీటెయిల్తో చూపెడతాను. సో దాని తర్వాత అయితే మనం ఈరోజు అయితే నాకు కొన్ని స్టడీ వర్క్ అయితే ఉంది. సో అది గిన ఈ వీడియోలో మీకు మొత్తం చేసుకుంటా చూపెడతాను. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. మొత్తానికి అయితే ఇప్పుడు కనుక చూస్తున్నారు కా మన గణేష్ మాస్ సంబంధించి మొత్తం స్ట్రక్చర్ అయింది మనం క్లేతోనే అండ్ అలాగే కార్డ్బోర్డ్తో అయితే బిల్డ్ చేసుకున్నాము. సో దాని తర్వాత మొత్తం అయితే క్లే అప్లై చేయడం జరిగింది. అండ్ ఇంకోటి చాలా మంది అడుగుతారు, ఇంకా ఇది వినాయక చవితి ఈ ఇయర్ అయిపోయింది కదా, సో ఈ గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ ఎందుకు చేసుకుంటారు అనేసి, అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ కోసం చేసుకుంటారా. సో అవి రెండే కాదు గైజ్, అంటే ఈ ఇయర్ వినాయక చవితికి అయిపోయింది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చి వినాయక చవితి కోసం ఇప్పుడైతే వర్క్స్ ఏమి స్టార్ట్ చేయము. సో ఆ వర్క్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయితే నేనైతే దానికి సంబంధించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. కానీ ఈ గణేష్ మహారాజుని మనం జస్ట్ మన అక్కడ ఒక గుర్తు కోసం అయితే ఉండాలి కా గణేశుడు. ఎందుకంటే మనం వినాయక చవితికి గణేష్ మహారాజుని ప్రిపేర్ చేసి నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది కానీ ఈ గణేశుడిని అయితే మనం నిమజ్జనం చేయకుండా మనకన్నే 365 days అయితే పెట్టుకోవాలి. సో అలా అనేసి మనం ప్రిపేర్ చేసాము. మొత్తానికి అయితే చూస్తే కనుక పైనుంచి కిందకి అంతా దీని మీద కలరింగ్ చేయడం జరిగింది గణేష్ మహారాజ్ మీద. దాని తర్వాతకి వార్నిష్ అప్లై చేసినాము. అన్ని వీడియోస్ అయితే ఛానల్ మీద అయితే ఉన్నాయి. సో వార్నిష్తో చూసుకోవచ్చు ఏ విధంగా అయితే మొత్తం మెరుస్తుంది పంచ కానీ. సో ఇవంతా మెరుస్తుంది మీరు కనుక చూస్తే. సో మూషక్ మహారాజ్ గిన మీద మొత్తం వార్నిష్ అయితే అప్లై చేసేసినాం. సో ఇప్పుడైతే దాని తర్వాతకి దాని మీద స్టోన్స్ గిన అప్లై చేసినాం. సో డిజైన్స్లో అయితే స్టోన్స్ గిన అప్లై చేయడం జరిగింది మొత్తానికి. సో మొత్తం గణేశుని మీద ఏ విధంగానే స్టోన్స్ గిన అప్లై చేసినాం. మూషక్ మహారాజ్ మీద అయినా స్టోన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. సో చిన్న చేతుల్లో కడియం గిన పెట్టినాం. సో ఈ కడియం మీద అయినా స్టోన్స్ అయితే అప్లై చేసేసినాం. సో ఇప్పుడైతే దీంతో ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకోటి మీరు కనుక చూస్తే బ్యాక్గ్రౌండ్లో అయితే మొత్తం ఫాగ్ లాగా క్లౌడ్స్ లాగా అయితే కనిపిస్తుంది కదా. సో దానికోసం మనం కాటన్ అయితే మొత్తం అప్లై చేసేసినాం. సో మొత్తానికి చూస్తున్నారు మొత్తం ఈ కాటన్తో అయితే మనం ఇక్కడ అప్లై చేసేసినాం బ్యాక్గ్రౌండ్ అంతా. సో మొత్తానికి ఈ విధంగానే గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే మనం కంప్లీట్ చేసేసినాం గైడ్. సో గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా నా స్టడీ అయితే కంప్లీట్ కాలేదు. సో ఇప్పుడైతే తొందరగా స్టడీస్ అయితే ఇప్పుడు చేసుకోవాలి.
సో గైస్ మొత్తంలో మీరు నా ఇంటికి రాగానే స్టడీస్ అయితే చేసుకుంటారా, లేకపోతే మీ హోంవర్క్స్ అయితే మీరు స్కూల్లోనే చేసుకుంటారా గైస్? నేనైతే ఎక్కువ మాటికి హోంవర్క్స్ అయితే అన్ని స్కూల్లోనే చేసుకుంటాను, కానీ కొన్ని వర్క్స్ అయితే నేనైతే ఇంట్లో చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ప్రస్తుతం హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసినాక, సో ఇప్పుడైతే ఈ వీడియోలో ఇంతే వర్క్స్ అయితే మనం చేయడానికి పోతున్నాం. సో మొత్తానికి గణేష్ మాస్ సంబంధించి వర్క్స్ మీకు ఎలా అనిపించినాయి తప్పకుండా నాకైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. సో గైస్ మొత్తానికైతే వీడియోలో ఇంతే గైస్, మొత్తానికైతే చూసేసినారుక. మనమైతే ఇప్పుడు జస్ట్ మొత్తం ఈరోజు రాసిందంట హోంవర్క్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ అలాగే మన గణేష్ మ్యాథ్స్ సంబంధించి మొత్తానికి వర్క్స్ ఈరోజు నుంచి 100% కంప్లీట్ అయిపోయినాయి. సో రేపైతే గైస్ మనమైతే కొంచెం డెకరేషన్స్ అయితే చేద్దాం మన గణేష్ మహారాజ్ కూడా, మీకు రివీల్ చేయాలి కదా, సో అలా అనేసి. సో మొత్తానికి అయితే ఈ వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియోకి అందరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి అయితే వీడియో లాస్ట్ చూడడానికి మీకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి అందరైతే కమెంట్లో జై శ్రీరామ్ జై శ్రీనివాస్ అని టైప్ చేయండి. సో మొత్తానికి ఇప్పుడైతే ఈ రోజు నుంచి గణేష్ మాస్ సంబంధించి పూర్తి స్థాయిలో వర్క్స్ అయితే అయిపోయినాయి. మనమైతే ఫస్ట్ రోజు కంప్లీట్ చేస్తా అని చెప్పినాను. ఈ రోజు అయితే 29th. సో ఈ రోజు మొత్తం కంప్లీట్ అయిపోయింది మండే రోజు. సో యాక్చువల్ ఏంటంటే వీడియో అయితే మీకు 30 రోజు అయితే రావచ్చు. యాక్చువల్ ఏంటంటే ఒక్క రోజు అయితే లేట్ వస్తుంది మన వీడియో అయితే, మనం ఎడిటింగ్కి కొంచెం ప్రాసెస్ జరుగుతుంది. సో అలా అనేసి. సో ఇప్పుడైతే వీడియో అయితే గైస్, వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. టాటా బై బాయ్.